మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించేటప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. మేలు పొందినప్పుడు అబ్బా మోషే ఎంత గొప్ప సూపర్ అంటారు. బాధ కలిగిందనుకో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, వీళ్ళ ప్రవర్తన ఏంటి, ఆనందం వస్తే గంతులేస్తారు, కొంచెం కష్టం కలిగితే కుంగిపోయి దూషిస్తూ ఉంటారు, ఏంటి ప్రవర్తన. రోజు వాళ్ళందరూ కూడా ఈ మోషే మీద రకరకాలుగా దూషణ మాటలు మాట్లాడుతుంటే ఈయన కూడా కంట్రోల్ తప్పేశాడు. వాళ్ళ మీద కోపపడి ఏం చేశాడు తెలుసా, ఒక బండ ఉంది, ఆ బండని కర్రతో కొట్టేశాడంట ఆయన. దేవుడు ఏమన్నాడంటే నీకేమన్నా అవసరం వచ్చినప్పుడు ఈ బండ దగ్గరికి వెళ్ళి వినయంతో మాట్లాడు. ఈ బండ అంటే ఎవరు? క్రీస్తే. దేవుడు మీ జీవితాలకి కావలసిన సమస్తము కూడా క్రీస్తు అనే బండలో నుంచి నీళ్ళు వచ్చి వాళ్ళకి దాహం తీరినట్టుగా క్రీస్తు నుంచి వచ్చే ప్రతి సాయము నీ బ్రతుకును బాగు చేస్తుంది. కాబట్టి ఆ బండతో నువ్వు మాట్లాడలే, కానీ ఆ బండను కొట్టొద్దు. అతను ఏం చేశాడు, మోషే ఆ బండను కొట్టాడంట. అదే రీజన్, కోపంతో కంట్రోల్ చేసుకోలేక ఆ బండను కొట్టాడంట. కొట్టినందుకు దేవుడు ఏమన్నాడో తెలుసా, మోషే ఇక నీ చరిత్ర ముగించేస్తాను, ఇంకా నువ్వు మరణించబోతున్నావు. నేను తీసుకెళ్తానని చెప్పి ఇన్ని సంవత్సరాలు నడిపించానే ఆ పాలు తేనెలు ప్రవహించే గొప్ప దేశం, ఆ దేశాన్ని ఎక్కడి నుంచి నువ్వు చూస్తావు తప్ప అందులో అడుగు పెట్టలేవు మోషే అన్నాడు. ఎంత ఘోరం చూడండి. ఆ మోషే తొందరపాటులో చేసిన పని బట్టి నిండు యవనముండగానే చనిపోయాడు ఆయన. మన ఆయుష్కాలము మన బలం కాదండి, దేవుడి నిర్ణయం. జాగ్రత్తగా ప్రవర్తించకపోతే మరణం కూడా మనం రుచి చూస్తాం. దేవుని బిడ్డలారా చూడండి, అతడంట మరణం రుచి చూడడమే కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేదు అతను. ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. 40 సంవత్సరాలు నడిపించిన నాయకుడు ఆ దేశానికి అడుగు పెట్టలేకపోవడం అంటే ఎంత బాధ. ఇప్పుడు ఏమన్నా ఎక్కడో ఉండిపోయాడు అంటే కాదు, దగ్గరికి వచ్చేసాడు, కళ్ళెదురుగా కనబడుతుంది, అడుగు పెట్టాడితే అద్భుతమే. అడుగు పెట్టలేకపోయాడు. ఈరోజు నీ ప్రవర్తన సరిగా లేకపోతే పరలోకానికి అడుగు పెట్టలేను. నువ్వు మాట వినకపోతే కనుక దేవుని బిడ్డలారా మోషేలాగా నువ్వు ఈ లోకంలో ఏదైనా సమస్యకు లోనైపోవచ్చు, నిత్య జీవంలో అడుగు పెట్టలేవు. కానీ దేవుని బిడ్డలారా ఒకవేళ నువ్వు గనుక యోబులాగా నువ్వు కంట్రోల్ చేసుకుంటే నువ్వు 2 అంతలుగా ఆశీర్వదింపబడగలుగుతావు. హల్లెలూయా.